ముఖ్యమంత్రి చంద్రబాబు నా అభ్యర్థనతో పేరాబత్తుల రాజశేఖర్ను కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని, అతన్ని గెలిపిస్తే ఈ నియోజకవర్గ వ్యక్తిగా ఉంటాడని, విఘ్నులైన మీరందరూ రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను అభ్యర్థించారు. తొలుతగా శ్రీ చైతన్య భాష్యం స్కూల్స్ వద్దకు వెళ్లి ఆ ఉపాధ్యాయులను కోరారు. తదుపరి శ్రీ ప్రజ్ఞ అక్షర స్కూల్స్ లోని ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థి రాజశేఖర్ గురించి వివరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగులను కలిసి రాజశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలా ప్రైవేటు పాఠశాలల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజశేఖర్ గురించి మీకు తెలియకపోవచ్చు, అతను ఈ నియోజకవర్గ వ్యక్తి కాకపోయినా అతను నా రాజకీయ శిష్యుడు అన్నారు. రాజశేఖర్ సౌమ్యుడు, గ్రాడ్యుయేట్ అని గతంలో జెడ్పీటీసీగా చేశారన్నారు. నా అభ్యర్థన మేరకు కూటమి పార్టీల తరపున నిలబెట్టిన రాజశేఖర్ ను గెలిపిస్తే ఈ నియోజకవర్గ వ్యక్తిగా ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త కొండబాబు, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రాంకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు 27వ తారీఖున జరగబోతుంది. దాని నిమిత్తం మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారికి మీ మద్దతు ఇవ్వమని చెప్పేసి అడగడం కోసం, అభ్యర్థించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా విజ్ఞులు, ఆలోచనాపరులు. ముఖ్యంగా ఇక్కడ రాజశేఖర్ యొక్క అభ్యర్థత్వం గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు. రాజశేఖర్ గతంలో జడ్పీటీసీ చేశాడు, సౌమ్యుడు, గ్రాడ్యుయేటు, తర్వాత సేవా తత్పరతతో పనిచేసేటటువంటి వ్యక్తి. నా తరబీదులో తయారైనటువంటి, ముఖ్యంగా నా శిష్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందినటువంటి వ్యక్తి. అతను ఎదుర్లంక అనేటటువంటి గ్రామంలో ఉన్న రాజకీయంగా మాత్రం మన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు లెక్క. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నా అభ్యర్థన మేరకే అతనికి అభ్యర్థత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అతను మన నియోజకవర్గ ప్రతినిధిగానే ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.